జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సుమనా, ఇప్పుడు సరదాగా చేసిన రేపు సీరియస్గా బాధపడాల్సి వస్తుంది. ఏ బొమ్మను పెట్టుకున్నావు చిట్టి? బయటికి తీ. అక్క, ఏ బొమ్మను దాచావు? ఏ బొమ్మ చిట్టి? చూపించు. అక్క, అరే వదినా, వదిలే. అక్క, తీ తీ. ఏం చేస్తున్నావు? అంబా శివశంబా, చెప్పాను కదా జగదాంబా. నువ్వు చేసే కుట్రకు మళ్ళీ ఇదొక నాటకమా? చెల్లి, ఆవేశపడకు. ఇలాంటివి కూల్గానే డీల్ చేయాలి. నేనేం చేశానని? బొమ్మని కడుపు మీద పెట్టుకుంటే తప్ప? గుండెల మీద పెంచుకున్న గానవిని 4 నెలల తర్వాత లాక్కున్న మా అక్కనే నా కల నిజం కాకూడదని ప్రయత్నిస్తోంది. దేవుడు వరమిచ్చి నాకు పిల్లలు పుడితే మళ్ళీ ఆస్తి ఎక్కడివ్వాల్సొస్తుందోనని నన్ను దబాయిస్తోంది. నార్మల్. నా నోరు మోయించి నువ్వేం సాధించాలని? నువ్వు చేస్తున్న పనికి ఆడవాళ్లు సిగ్గుపడతారు. చెల్లి, నువ్వు ఆవేశపడకు. నిన్ను రెచ్చగొట్టి చిట్టి టాపిక్ని డైవర్ట్ చేయాలని చూస్తుంది. విశాల్, ఏంటన్నా ఇక్కడేం జరుగుతోందో నాకైతే అర్థం కావడం లేదు. ఎవరికి వాళ్ళు ఇంకొకరికి ఏ విషయం తెలియకూడదని జాగ్రత్త పడడం వరకు పర్వాలేదమ్మా. కాని గొడవపడి అందరి ముందు ఆబాస్పాలు కాకూడదు. అమ్మ ఆజ్ఞ ఇచ్చుంటే లోగుట్టు బయట పెట్టేవాళ్ళం. ఆ తల్లి వచ్చే వరకు ఈ మహాతల్లి తల్లే కాదు. షటప్ షటప్. వాళ్ళని ఎందుకంటావు? అతిథులు వాళ్ళు. నా దృష్టిలో రాక్షసులు వాళ్ళు. ఇదిగో సుమనా, మేం శపించామంటే పుట్టగతులు లేకుండా పోతావు. ఇంకెవరు పుట్టకుండా పోతారు. హే, పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఆప్తావా ఇంకా? నా మీద కోపడతారేంటి బావగారు? ఆడవాళ్ళు మీరు గొడవలు పడతారు, కానీ ఇంట్లో మగవాళ్ళకి మనశ్శాంతి లేకుండా పోతుంది. ప్రాణం పోయినట్టు చెప్తున్నారే? ప్రాణాలు కూడా పోతాయి. ఎవరివి? నాదో విక్రాంతో ఇంకెవరివైనా సరే మీరిలాగే దెబ్బలాడితే నలిగిపోతాం. అర్థమవుతుందా? ఛ! బాబుగారు, ఈ మాట అనాలని నేను ఎలా ప్లాన్ చేశాను బావగారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.